ఈరోజు సండే కాబట్టి చేపల మార్కెట్కి వచ్చాము. ఇక్కడ అంతా జనాలు అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కాబట్టి దాసనపల్లి సంతకు వచ్చాము. ఇదంతా చేపల మార్కెట్. మత్స్యకారులు వారు వేటకు వెళ్ళిన చేపల్ని ఇక్కడ పడుతూ ఉంటారు. సండేకి అయితే ఈ రోడ్ అంతా ఖాళీ ఉండదు అసలు. వారికి నచ్చిన చేపలు కొనుక్కొని వెళుతూ ఉంటారు. విజయనగరం దాసన్న సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దొరకని చేప అంటూ ఉండదు. సముద్రం చేప నుండి చెరువు చేప వరకు అన్ని చేపలు ఇక్కడ లభ్యమవుతాయి. ఫ్రెష్ సరుకుని వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు మత్స్యకారులు. ఇక్కడ వచ్చిన జనాలు వారికి నచ్చిన చేపల్ని ఎంచుకొని కొనుక్కొని తిరిగి రిటర్న్ అవుతూ ఉంటారు. సైజులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చేప సైజులు ఇంచుమించుగా 2.5 కేజీల దగ్గర నుంచి 1/4 కేజీ 1/2 కేజీ వరకు, చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు చేపలు మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చే మత్స్యకారులు ఉదయం నుండి సాయంత్రం వరకు వారి యొక్క తీసుకొచ్చినటువంటి చేపల్ని అమ్ముకొని తిరిగి సాయంత్రం వేళ వారు బయలుదేరుతూ ఉంటారు. చేప పేర్లు అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడ అన్ని రకాల చేపలు మనకి లభిస్తూ ఉంటాయి. మత్స్యకారుల జీవన విధానం చెప్పుకోవాలంటే, ఎందుకంటే కడలే నమ్ముకొని వారు బతుకుతుంటారు. ఇటువంటి తాజా చేపలు తీసుకొని వారు విక్రయిస్తూ మళ్ళీ ప్రయాణం అవుతూ ఉంటారు. ఎందుకంటే వారు కడలే నమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి ఈ వ్యాపారం తప్ప ఇంక వేరే వ్యాపారం మీద ప్రధానంగా వారు దృష్టి పెట్టలేరు. కాబట్టి ఉదయం వెళ్ళి సాయంత్రం వేటకు వెళ్ళిన మత్స్యకారులు సముద్రంలో పడినటువంటి తాజా చేపల్ని వాళ్ళు తీసుకొని ఐసు దిమ్మలు లాంటివి ఏర్పాటు చేసుకుని వ్యాన్లోనూ ఆటోల్లోనూ తీసుకొని వచ్చి ఈ దాచనపేట ప్రాంతంలో రోడ్డుకు ఆనుకున్నటువంటి ఆ ఏరియాలో వారు చిన్న టెంటలు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క తీసుకొచ్చినటువంటి చేపల్ని, రొయ్యల్ని, పీతల్ని, ఇంకా ఇతర జాతుల యొక్క చేపల్ని వారు విక్రయిస్తూ ఉంటారు. మీకు ఇవి కొంతమంది అయితే తెల్లవారుజామున 6 గంటల నుండే ఇక్కడికి వచ్చి తమ యొక్క చేపలు కొనుక్కొని వెళుతూ ఉంటారు. ఇలాగ ఎక్కువ ఆదివారం పూట ఎక్కువ రద్దీగా ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో అంత పెద్దగా ఉండదు, కానీ ఆదివారం చూడండి ఒకసారి ఎంత పెద్ద చేపలు. ఇంచుమించుగా ఆ మధ్యలో ఉన్న చేప ఒక 4 కేజీలు ఉంటుంది. అలాగే సముద్రం సందువులు, చెరువు సందువులు, ఇంకా వంజిరాలు, కొరమేను, తర్వాత బొమ్మిడాలు, పీతలు, రొయ్యలు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. పెద్ద రొయ్యల్ని తీసుకొని వచ్చి వీళ్ళు విక్రయిస్తూ ఉన్నారు. అలాగే అది చూసారా, అది ఆవిడ పట్టుకున్నటువంటి చేప అయితే చాలా రెడ్గా ఉంది, గోల్డ్ ఫిష్ టైప్లో. మరి ఆ చేప ఏదైతే మనకు తెలియదు, కానీ చాలా యూనిక్గా ఉంది. మనం కొనుక్కున్న చేపని తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఫ్రెష్గా మొత్తం పైన పొట్టు చెత్త చెదారం తీసి వాళ్ళు మనకి కావాల్సిన సైజులో ముక్కలు కొట్టి మనకి అందిస్తూ ఉంటారు. అందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా వారు తీసుకుంటారు. ఇతనైతే రొయ్యలు కొంటున్నాడు. ఈ రొయ్యలు అయితే ఇరుపుగా ఉన్నాయి. ఈ రొయ్యలు అయితే అతను తీసుకున్నటువంటి రొయ్యలు. ఈవిడ అతను కొన్నటువంటి చేపల్ని ఇక్కడ ఆ చేపల ఆవిడకి ఇస్తే ఆవిడ మొత్తం చెత్త చెదారం పొలుసు తీసి ఆ కస్టమర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకు అతను ఎక్స్ట్రా ఛార్జ్ ఎంతైతే అంత పే చేయవలసి ఉంటుంది. చేప కొన్నిది కాకుండా చేప ముక్కలు కోసినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక చూసారా, ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర సందువులు, బొచ్చులు, రాగిలు ఇవన్నీ చెరువు చేప అనమాట. ఇక్కడ అమ్ముతున్నదంతా చెరువు చేప. ఆ చెరువు చేప కొనుక్కొని వాళ్ళు ఇక్కడ ముక్కలు కోసుకుంటారు అనమాట. చేప తినడం వల్ల చాలా మంచి ఆరోగ్యానికి హెల్దీకరంగా ఉంటుంది. చూసేందుకు ఎంత పెద్దది కోసిందో ఆవిడ. ఆ చేపని చాలా నీట్గా కోసి కస్టమర్కి అందిస్తుంది. చేప తినడం చాలా మంచిది. విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఇంకా 0 ఫ్యాట్ ఉంటుంది. మనకి హాని తలపెట్టే కొవ్వు అంటూ ఏమీ ఉండదు. కాబట్టి సీ ఫుడ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మనకి డాక్టర్లు చెప్తూ ఉంటారు కదండి. కాబట్టి ఇటువంటి ఫ్రెష్ సరుకుని తీసుకొని మనము ఎంత చక్కగా చేస్తాం చూస్తున్నారా, ఎత్తిపేట తీసుకొని
ఆవిడ మనము గంట చేయవలసిన పని ఆవిడ సునాయాసంగా ఒక పావు గంట 10 నిమిషాల్లో చేసి మనకి అలా అందిస్తుందనమాట. చాలా చక్కగా, ఓపికగా చేస్తుంది. మత్స్యకారులకున్న ప్రతిభ అటువంటిది. నిజంగా గంగాపుత్రులు వాళ్ళు. ఆ పళ్ళెంలో ఏసి అతనికి సర్వ్ చేస్తుందనమాట. చూసే సందువా మీరు చూస్తుండగానే వితిన్ మినిట్స్‌లో ఆవిడ కంప్లీట్ చేసిందనమాట ముక్క ఫ్రెష్‌గా. కస్టమర్ ఒకాయన డబ్బులివ్వాలి. ఆ డబ్బులు ఈవిడ తీసుకుంటుందనమాట. వీళ్ళంతా ఎక్కడెక్కడ ప్రాంతాల నుండి కోనాడ, చింతలవలస, అక్కడ మాకు విజయనగరానికి సముద్రం దగ్గరే గోవిందపురం, చింతలవలస దగ్గరలోను సముద్రం ఉంది. ఆ సముద్రంలో వేటకు వెళ్ళిన వారు చేపలు తీసుకొనొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. వంజరం ఇది. చూపిస్తాను చూడండి. ఇవన్నీ చెరువు చేపలు. అక్కడ ఉన్నది చూసారా కోసి, అది వంజరం అనమాట. వంజరం అయితే కేజీ ధర 800 పలుకుతుంది. ఇతర చేపలైతే వారు ఒక్కొక్క చేప రకానికి ఒక్కొక్క రేటు చెప్తున్నారు. రొయ్యలు కొన్నా, సవరలు కొన్నా, ఏవి కొన్నా సరే అక్కడే స్పాట్‌లో రొయ్యలైతే పొట్టు ఒలిచేసి వెంటనే ఇచ్చేస్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్